కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ వల్ల మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు కానీ అంతర్దశలు కానీ ఎందుకు యోగించట్లేదు, అవి యోగింపజేయాలి అంటే మీ యొక్క డైలీ లైఫ్ని ఒక మంచి వైపు తీసుకెళ్ళాలి, ఒక మంచి సక్సెస్ వైపు తీసుకెళ్ళాలంటే అసలు ఏం చేయాలి, మీకు అసలు ఎవరు అనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే ఈ కుంభలగ్నంలో పుట్టారో మీకున్నటువంటి సహజ లక్షణం ఏమిటి అంటే హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, సక్సెస్ ఎలాగైనా సక్సెస్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి కంప్లీట్ ఆలోచన మీలో ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే మీరు మంచి గైడింగ్ నేచర్ వ్యక్తులై ఉంటారు కాబట్టి కొంత మదర్ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం, ఎమోషన్స్ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం, అంటే మీకు మదరు, ఎమోషన్స్, గురువులు, ఈ దేవతా సంబంధించిన వీటి వల్లే మీ లైఫ్ అంతా కూడా మీ పూర్వజన్మ కర్మ డిజైన్ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏదైనా టీచింగ్ రిలేటెడ్, ఎమోషన్ రిలేటెడ్, అండ్ గురు సంబంధించిన, ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, మదర్కి సంబంధించిన కొన్ని అంశాలు పాస్ట్ లైఫ్ నుంచి ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి, మీకు వస్తూ ఉంటాయి. సో ఈ విషయాల్లో మీరు ఎప్పుడైతే చాలా కేర్గా ఉంటూ జాగ్రత్తగా ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఒక మంచి దీన్ని తీసుకెళ్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అంటే ఈ మకరం వారికి గమనించుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మకర రాశిలో మీకు మీ లగ్న కుంభము మకరం రెండు శనే కాబట్టి మకర రాశిలో అంటే 12th హౌస్లో ఉండే ప్లానెట్స్ కానీ ముఖ్యంగా 6th హౌస్ ఇది కొంచెం కోరిలేషన్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా రూల్ చేసేది మాత్రం చంద్రరాశులు, గురు రాశులే. సో చంద్ర గురు రాశుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఈ చంద్రుడు గురువు రాశుల్లో ఉండే ప్లానెట్సే మీ లైఫ్ని టర్న్ చేస్తూ ఉంటాయి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు బియ్యం దానంగా ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, లేదా కర్కాటక రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి అక్కడి నుంచి. అంటే మీరు ఏదైతే ఇరుక్కుపోయాను, ఇదేంటో పూర్వజన్మ కర్మలో ఉందేమో, నేను ఇలా స్ట్రక్ అయిపోయానేంటి, ఇలా బిజినెస్లోకి ఎంటర్ ఉన్నానేంటి, హెల్త్ ఇష్యూ వచ్చింది ఏంటి, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయి, బిజినెస్ డెవలప్ అవ్వకపోవడము, లేకపోతే రకరకాల అంటే కొన్ని వాటికి మనం ఎమోషన్గా కనెక్ట్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. ఇందులో ముఖ్యంగా మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము ఈ లగ్నాలు గురువర్గ లగ్నాలు. ఓకే, అదేవిధంగా శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇందులో మీద ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి శుభులు పాపులను వేరువేరుగా ఉంటారు. అంటే శనివర్గ లగ్నాలకేమో శని, శుక్ర, బుధ, రాహువు శుభులు అవుతారు. గురువర్గ లగ్నాలని చెప్పుకున్నాను కదా, నేను మీకు చెప్పాను కదా, ఏది మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు. వీళ్ళకి శుభులు ఎవరు సర్వసాధారణంగా అంటే వీళ్ళకి శుభులు చూసుకుంటే కనుక గురువు, కుజుడు, రవి, కేతువు, అదేవిధంగా చంద్రుడు. అయితే ఈ చంద్రుడు కనుక క్షీణచంద్రుడు అయితే శనివర్గ లగ్నాలకు శుభుడవుతాడు, పూర్ణచంద్రుడు అయితే గురువర్గ లగ్నాలకు శుభుడవుతాడు. ఇది క్షీణచంద్ర పూర్ణచంద్ర బట్టి మారిపోతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ స్థితిగతులు కనుక మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంటే మీ యొక్క లగ్నం నుంచి మంచి ప్లేసెస్లో ఉన్నాయి. అంటే శుభగ్రహాలు అనుకోండి, ఉదాహరణకి మీకు సహజ శుభగ్రహాలు ఏంటి ఇందులో మళ్ళీ చూసుకుంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు వీళ్ళందరూ సహజ శుభగ్రహాలు అవుతాయి. వీళ్ళు కనుక కేంద్ర కోణాల్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ లైఫ్ అంటే ఆ యొక్క మహాదశ సాఫీగా వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడకూడదని మీరు నిర్ధారణ చేసుకోవాలి. మీ జాతకం మీరే చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. అలా కాకుండా పాపగ్రహాలు కనుక కొంత కేంద్రాల్లో ఉంటే, అంటే కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అంటే ఏంటి, 1, 4, 7, 10, 5, 9 వీటిని పాపస్థానాలు అంటూ ఉంటారు. ఈ కేంద్ర కోణ స్థానాలు అంటూ ఉంటారు. ఇక్కడ కనుక పాపగ్రహాలు ఉంటాయి,
ఇక్కడ కొంచెం ఆ యొక్క విషయాలు మీకు ఏ భావనలో ఉంటే ఆ భావ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బంది పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పాపస్థానాల్లో పాపగ్రహాలు అంటే ఏంటి, 3వ స్థానము, 6వ స్థానము, అదేవిధంగా మనకి 11వ స్థానము, అష్టమ స్థానం, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ప్రధానంగా శని అష్టమంలో ఉండగా జన్మించిన వ్యక్తికి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలామందికి ఒక జన్మజాతకంలో అంటే వారి యొక్క జాతకంలో, ఉదాహరణ మీ యొక్క జాతకంలో ఈ మహాదశ ఒకటి జరుగుతుంది. దీన్ని రిజల్ట్ ఏమిస్తుంది అనే ఒక చిన్న సంశయం ఉంటుంది. సింపుల్ ఏం లేదు, అది ఏ భావాధిపతి అయ్యాడో తీసుకోండి. ఉదాహరణకి మేష లగ్నానికి 2వ అధిపతి శుక్రుడు, ధనాధిపతి. 7వ అధిపతి కూడా శుక్రుడు, వివాహాధిపతి. చతుర్థాధిపతి చంద్రుడు, రైట్. అండ్ అలాగే పంచమాధిపతి సంతానకారకుడు, అష్టమాధిపతి ఆయుష్కి యాక్సిడెంట్స్కి కారకుడు, దశమాధిపతి శని కర్మకారకుడు, లేదా లాభాధిపతి తీసుకుంటే వ్యాపారకారకుడు. వీళ్ళ యొక్క రాసుల్లో ఏదైనా పాపగ్రహం ఉండి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు, అంటే మీకు ఏదైనా ఒక మహాదశ నడుస్తూ ఆ మహాదశ స్థానంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు మీకు అది ఆ మహాదశ అనుకూలించకుండా ఇబ్బంది ఇస్తుందని మీరు అర్థం చేసుకోండి. అలా కాదండి, చక్కగా ఆ యొక్క రాశిలో శుభగ్రహం ఉంది, ఏమి టెన్షన్ పడక్కర్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ ఉంటుంది. మీ లగ్నానికి ఏంటి పూర్వజన్మ కర్మకారకుడు అని చెప్పాను. అది మాత్రం పర్టికులర్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అదే అసలు మీరు అనుభవించాల్సిందే, అది దానికోసం వచ్చాం భూమి మీదకి. అది ఒక్కొక్కసారి మంచి కర్మ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇబ్బంది పడే కర్మ ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి సేవ చేయాల్సిన కర్మ ఉంటుంది, కొంతమందికి రుణపడి ఆ వాటిని క్లియర్ చేసుకోవడానికి పుట్టిన కర్మ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది చూడండి దేశం కోసమే వాళ్ళు పోరాడతారు, కొంతమంది సన్యాసులు అయిపోతారు, మరి కొంతమంది ఆ ఫ్యామిలీ కోసమే పుట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని విషయాలు మాత్రం మీకు సంబంధం లేకుండా అలా జరిగిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ వెరీ క్లియర్. మీరు చక్కగా దాన్ని మీరు ఓకే ఇది నా కర్మలో ఉందన్నమాట అని దాన్ని మీరు ఒక దేవతా సంబంధించినటువంటి దైవ కార్యంగా భావించి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ అదొక దైవ కార్యంగా మీరు ఆ కర్మను అనుభవించుకు వెళ్ళిపోవడం కంటే ఇంకొకటి లేదు. మరి అలా అని ఎప్పుడు కష్టాల్లో ఉంటున్నానండి ఈ కర్మను అనుభవించాలంటే కష్టం ఏ గ్రహం వల్ల వస్తుందో తెలుసుకోండి. సహజంగా ఉండే కష్టం ఏమిటి, రుణము, రోగము, శత్రుత్వాలు. మెయిన్గా రుణాలు ఎక్కువగా ఉన్నాయి, ధనం లేదు, కష్టం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అదొక పెద్ద కష్టం. శత్రుత్వాలండి, ఆఫీస్లో శత్రువు, ఇంట్లో భర్తతో శత్రుత్వాలు, చుట్టాల్లో శత్రుత్వాలు, ఎక్కడికైనా వెళ్తే శత్రుత్వాలు, బండి మీద వెళ్తుంటే పక్కన ఉన్నాడు ఏదో అంటూ ఉంటాడు, నన్ను బస్సులో ఎక్కిన గొడవే, ప్రతిదీ గొడవే. అంటే మీకు ఎక్కడో మార్స్ భయంకరంగా పాడయ్యాడు. రుణాలు ఎక్కువగా ఉన్నాయంటే మెర్క్యూరీ బాగా పాడైపోయాడు మీ జాతకంలో, మీరు బాగా అర్థం చేసుకోండి. కెరియర్లో సెట్ అవ్వట్లేదంటే శని పాడయ్యాడు. అప్పుడు ఏం చేయండి, ఏ గ్రహం పాడైపోయిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి. సింపుల్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రవి పాడయ్యాడు గోధుమలు, చంద్రుడు పాడయ్యాడు బియ్యము, కుజుడు పాడయ్యాడు కందులు, బుధుడు పాడయ్యాడు పెసలు, గురువు పాడయ్యాడు శనగలు, శుక్రుడు పాడయ్యాడు బొబ్బర్లు, శని పాడయ్యాడు నువ్వులు, రాహు పాడయ్యాడు మీ జన్మజాతకంలో మినుములు, కేతు పాడయ్యాడు ఉలవలు దానంగా ఇవ్వండి. ఇక ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకు చూసుకోవాలంటే మీకు ఒక గైడ్, మీకు ఒక రూట్ లాంటిది. తెలుసుకోకుండా ఏదో రూట్లోకి వెళ్ళిపోయాం, మన గమ్యం ఒక దగ్గరికి చేరుకోవాల్సింది ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ రోడ్డు బ్లాక్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన ప్రయాణం ప్రారంభించాలి. అంటే మన ప్రయాణము ఎక్కడ ఆగకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే మనకు రూట్ కరెక్ట్గా తెలియాలి. ఆ రూటు లొకేషను కరెక్ట్గా తెలిస్తే మన ప్రయాణం ఎలా అయితే సాఫీగా సాగుతుందో యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ కూడా ఏం చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటున్నారంటే వాట్ ఈస్ ద రీజన్, దానికి రెమెడీ చేసుకోమని చెప్తుంది. అలాగే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే ఎడ్యుకేషన్ మీకు ఎక్కట్లేదు, లేకపోతే మీకు బిజినెస్ యోగాలు ఉన్నాయి, చదువుకొని ఏదో మీరు ఆఫీసర్ అవ్వాల్సిందే, ఏదో కలెక్టర్ అయిపోవాల్సింది లేదు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే యోగం ఉన్న జాతకం, అది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. అది కాకుండా మనం చూడండి కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ డెస్టినీ, రాంగ్ బిజినెస్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం,
వాట్ ఈజ్ యువర్ రైట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈజ్ యువర్ రైట్ డెస్టినీ, మీ బిజినెస్ ఏమిటనే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్తుంది. అది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది చెప్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకి దశాలు దశ సరిగ్గా లేనప్పుడు, అంతర్దశలు లేనప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు అది దశ ఏంటి, ఆ రాశిలో ఉండే గ్రహం ఏంటో తెలుసుకొని దాని పొజిషన్ బట్టి మీరు దానం కనుక ఇచ్చుకున్న, రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకున్నా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.